హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసారంటే చాలా స్ట్రగుల్ అవుతుంది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యమైన కారణాలు ఏంటంటే మన ఇక్కడ అమెరికాలో నిన్న ఇవాళ కూడా కొన్ని ఇంపార్టెంట్ అయిన ఎకనామికల్ డాటాస్ వస్తున్నాయి. అవి బాగున్నాయి. ఎకనామికల్ డాటాస్ ఏం బ్యాడ్గా ఏం లేవు, బాగున్నాయి. కాకపోతే మార్కెట్ మాత్రం స్ట్రగుల్ అవుతుంది. దానికి బాగా స్ట్రాంగ్ రీజన్ కనిపిస్తుంది మన టారిఫ్ వార్ అనేది చాలా స్ట్రాంగ్ రీజన్ గా కనిపిస్తుంది. ట్రంప్ గారు ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. టారిఫ్ వార్స్ ఇంటెన్సిఫై అయ్యింది. టారిఫ్ వార్ అనేది చూడాలి ఫర్దర్ గా ఇంకా ఎన్ని రోజులు మార్కెట్ ఇట్లా స్ట్రగుల్ అవుద్ది, ఎంతకాలం పడుతుంది రికవర్ అవడానికి అన్నది మెయిన్ మనం చూసుకోవాలి. ఇప్పుడు నేను గత 4 రోజులుగా వీడియో చేయలేదు. ఎందుకంటే మార్కెట్ బాగా స్తంభించిపోయి ఉంది, అసలు మూమెంటే లేదు. బిట్ కాయిన్ చూసారంటే $80,000 దగ్గర నిన్న ఇవాళ మార్నింగ్ ఇక్కడ అమెరికాలో $83,000 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. మళ్ళీ డౌన్ అయింది, $80,000 వచ్చింది. బాగా స్ట్రగుల్ అవుతుంది. ఇక్కడి నుంచి డౌన్ సైడ్ ఎంతకి వెళ్తుంది? మేబీ $75,000 వెళ్తుందా, $70,000 వెళ్తుందా అనేది చెప్పలేము. అలా అని నాట్ ఓన్లీ బిట్ కాయిన్, ఆల్ట్ కాయిన్స్ అన్ని కూడా స్ట్రగుల్ అవుతున్నాయి. ఎక్సెప్ట్ ఎక్స్ఆర్పి ఒక్కటే స్ట్రాంగ్ గా నిలబడింది. ఎక్స్ఆర్పిలో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ క్లిప్పింగ్ పెడతాను చూడండి. ఎక్స్ఆర్పి వర్సెస్ SEC సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ వాళ్ళ కేసు విషయంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే 4 years బ్యాక్ వాళ్ళు ఒక $1 million వర్త్ ఆఫ్ కాయిన్స్ ని అమ్మారు ఇల్లీగల్ గా. ఆ కేసుని ఆల్మోస్ట్ క్లోజ్ చేసేటట్టున్నారు. ఎప్పుడు క్లోజ్ చేస్తారు ఏంటనేది తెలియట్లేదు. కనుక ఎక్స్ఆర్పి మాత్రం కంటిన్యూస్ గా పెరుగుతుంది. నేను ఈ వీడియో చేసే టైంకి ఎక్స్ఆర్పి 200 అబోవ్ ట్రేడ్ అవుతుంది. 200 అబోవ్ 210 అట్లా ట్రేడ్ అవుతుంది. ఫ్యూచర్ లో ఎంతవరకు వెళ్తుంది ఏంటనేది చూడాలి. మిగతా కాయిన్స్ కి వచ్చేటప్పటికి బాగా వీక్ గా ఉన్నది ఎథీరియం ఒకటి బాగా వీక్ గా ఉంది. దగ్గరగా $1,820-30 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే 1,70,000 ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది మన ఇండియన్ మనీలో. సొలానా ఒకటి బాగా డౌన్ అయింది. సొలానా వచ్చి మనకు చూస్తే $11,000 ఇండియన్ మనీలో 11,000 కిందకు వచ్చేటట్టు ఉంది. ఇంకా డాజ్ కాయిన్ ఒకటి స్ట్రగుల్ అవుతుంది. $14 వచ్చింది, $14-15 దగ్గరకు వచ్చింది. కాకపోతే మార్కెట్ రివైవ్ అవడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇక్కడి నుంచి ఇంకా ఎంతకాలం పడుతుంది? మార్కెట్ కంటిన్యూస్ గా ఇలాగే ఉంటుందా, రికవర్ అవ్వద్దా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎందుకంటే ఈ టారిఫ్ వార్ అనేది కంటిన్యూ అయ్యేటట్టు ఉంది. ఇది చూడబోతే నెక్స్ట్ మంత్ ఏప్రిల్ మంత్ కూడా ఉండేటట్టు కనిపిస్తుంది. మనకి ఏ విధైనా బుల్ మార్కెట్ అనేది స్టార్ట్ అవడానికి ఇంకా ఒక 1 month అయితే పడుతుందని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే మూమెంట్ లేదు, డౌన్ అవుతానే ఉంది. కంటిన్యూస్ గా బిట్ కాయిన్ డౌన్ అవుతానే ఉంది. ఆల్ట్ కాయిన్స్ అన్ని కూడా స్ట్రగుల్ అవుతున్నాయి. దీనికి ఇంకొక రీజన్ ఏంటంటే మార్కెట్లో ఫియర్ అనేది బాగా వచ్చేసింది. మార్కెట్లో అందరూ భయపడుతున్నారు ఇన్వెస్ట్ చేయడానికి. ఆ ఫియర్ మీటర్ ఇమేజ్ పెడతాం చూడండి. ఫియర్ మీటర్ చూస్తే 17 డ్రాప్ అయింది ఫియర్ మీటర్. మార్కెట్ క్యాప్ చూసారంటే మార్కెట్ క్యాప్ 2.50 trillion వచ్చింది. అంటే అంత అమ్మకాలు జరిపారు. ETFs కూడా ఎథీరియం, బిట్ కాయిన్, ఎథీరియం ETFs లో కూడా ఇన్ఫ్లోస్ అన్ని కూడా డౌన్ అయిపోయినాయి, తగ్గిపోయినాయి. బాగా అవుట్ఫ్లో ఎక్కువైపోయింది, బయటికి తీసేస్తున్నారు డబ్బులన్నీ దాంట్లో ఇచ్చి.
మరి ఫర్దర్గా ఇంకా ఎన్ని రోజులు పడుతుంది మార్కెట్ రికవర్ అవ్వడానికి? నేను అనుకోవటం ఇంకా ఆల్మోస్ట్ మిడ్ మార్చ్కి వచ్చేసాం. మార్చిలో ఉన్నది ఇంకా 15 రోజులు. ఈ 15 రోజుల్లో ఓహోని ఏమి బుల్ రన్ ఏం పెరిగిపోదు. అది కాకుండా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇయర్లీ ట్యాక్స్ వస్తుంది కనుక మార్చ్ మంత్లో ట్యాక్స్ ఫైలింగ్ చేసుకోవాలి కనుక కొంచెం చూసుకోండి. ఎందుకంటే ఈ మధ్య బడ్జెట్లో ఆవిడ అనౌన్స్ చేశారు, మీరుగా మాకు వాలంటరీగా మీరు చేసిన ట్రాన్సాక్షన్స్, మీకు వచ్చిన క్రిప్టోలో వచ్చిన లాభాలని మాకు చూపిస్తే మేము 30% ట్యాక్స్ వేస్తాం. మాకు చూపించకుండా దాచిపెట్టి మేము పట్టుకుంటే 70% ట్యాక్స్ అనేది చెప్తున్నారు ఇండియాలో. కనుక ఈ మార్చి 31 లోపు ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి కనుక మీ ఆడిటర్ని కన్సల్ట్ చేసి ఎట్లా ఫైల్ చేస్తే బాగుంటుంది అనేది చూసుకుని త్వరగా ఫైల్ చేసుకోండి, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఎవరైనా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది. దాంట్లో INR విత్డ్రావల్ డిపాజిట్ అన్ని బాగున్నాయి. ఆ CoinDCX ఎక్స్చేంజ్ లింక్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఆ లింక్ను ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా యాప్ వచ్చి మీ ఫోన్లోకి వచ్చేస్తుంది. మీరు KYC చేసిన 1 అవర్కి మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. అది CoinDCX సమాచారం. ఇప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన ఆల్ట్ కాయిన్స్లో దయచేసి నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, ఏ కాయిన్ పెడితే ఆ కాయిన్ కొనబాకండి. ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. మీ పోర్ట్ఫోలియోలో మంచి స్టేబుల్ కాయిన్స్ అంటే ఎందుకు మీకు రిపీటెడ్గా స్టేబుల్ కాయిన్స్ అని చెప్తున్నానంటే, ఇక్కడ అమెరికాలో వైట్ హౌస్ క్రిప్టో కౌన్సిల్ వాళ్ళు ఆయన డేవిడ్ సీజార్ అని ఆయన సీరియస్గా వర్క్ చేస్తున్నాడు త్వరగా రెగ్యులేట్ చేయాలని. మోస్ట్ ప్రాబబ్లీ ఎక్స్పెక్టెడ్ రెగ్యులేషన్ పీరియడ్ వచ్చి ఆగస్టులో జరుగుద్ది అనుకుంటున్నాను. ఆగస్టులో రెగ్యులేట్ అయితే ఖచ్చితంగా ఓన్లీ స్టేబుల్ కాయిన్స్ అని మొన్న ప్రెసిడెంట్ ట్రంప్ గారు అనౌన్స్ చేసినప్పుడు రిపీటెడ్గా చెప్తున్నాడు, స్టేబుల్ కాయిన్స్ అని. కనుక ఏ కాయిన్లు పడితే ఆ కాయిన్లు కొనబాకండి. కాయిన్ మార్కెట్ క్యాప్లో ఉన్న టాప్ 50లో ఉన్న కాయిన్స్లో ఉన్నాయా మీ కాయిన్స్ అనేది జాగ్రత్తగా చూసుకోండి. లేని పక్షాన, ఎందుకంటే మెమీ కాయిన్స్ అన్ని కొట్టిపారేస్తున్నారు, అందరూ క్లియర్గా కొట్టిపారేస్తున్నారు. ఇంకా మెమీ కాయిన్స్ అనేది ఫ్యూచర్ ఏమి ఉండదు, ఓన్లీ ఆల్ట్ కాయిన్స్కే. ఆల్ట్ కాయిన్స్లో కూడా స్టేబుల్ కాయిన్స్కే ఉంటుంది తప్ప అన్ని కాయిన్స్కి ఉండదు అని క్లియర్గా అందరూ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. కనుక జాగ్రత్తగా ఎక్కువ మంచి ఆల్ట్ కాయిన్స్ చూసి, ఎందుకంటే క్రిప్టో అనేది ఫ్యూచర్లో బ్రహ్మాండమైన అసెట్ అవుతుంది. నాట్ అన్ ఆర్డినరీ అసెట్, బ్రహ్మాండమైన అసెట్ అవుతుంది. వన్స్ ఆగస్టులో అమెరికాలో రెగ్యులేట్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా అన్ని దేశాలు అమెరికాను ఫాలో అవుతాయి, ఇంక్లూడింగ్ మన ఇండియా కూడా అమెరికానే ఫాలో అయ్యి ఇండియా కూడా త్వరలోనే రెగ్యులేట్ చేసేస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ అందరూ చెప్తుంది ఏంటంటే, క్రిప్టో విల్ బి అనదర్ బిగ్ అసెట్ కనుక మీ వ్యాలెట్లో కాయిన్స్ అన్ని జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా చూసుకోవాల్సింది ఎథీరియం ఒకటి చూసుకోండి, ఇంకా లోలో ఉంది. బట్ ఇప్పుడేం తొందరపడి బయింగ్ అయితే ఏం చేయబాకండి, కొంచెం వెయిట్ చేయండి, మార్కెట్ని స్టడీ చేయండి, బాగా వెయిట్ చేసి కొన్ని రోజులు ఆగి బయింగ్ స్టార్ట్ చేసుకోండి. ప్రస్తుతానికి హోల్డ్ చేస్తున్న కాయిన్స్ అట్లాగే హోల్డ్ చేయండి, ఎందుకంటే ఓహోని క్రాష్ అయిపోవట్లేదు, మార్కెట్ ఆగిపోయి ఉంది అంతే. అంటే బిట్ కాయిన్ $80,000 దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ఒకవేళ ఏ కారణాల చేత అయినా పడిందంటే అప్పుడు మనకు కొంచెం రిస్క్లో ఉంటాం. XRP ఒకటి చూసుకోండి, ఎథీరియం, XRP, సోలానా, LTC లైట్ కాయిన్ ఒకటి చూసుకోండి, XLM ఒకటి చూసుకోండి, SUIA అదొకటి చూసుకోండి, యాప్టాస్ ఒకటి చూసుకోండి, అవలాంచి అదొకటి చూసుకోండి. దాని తర్వాత
డాచ్ కాయిన్ ఒకటి చూసుకోండి. డాచ్ కాయిన్ మెమీ కాయిన్ కాదు, అది ఇంకా ఆల్మోస్ట్ అందరూ చెప్తుంది డాచ్ కాయిన్ ఇంకా మంచి పొజిషన్కి వెళ్తుంది అంటున్నారు కనుక డాచ్ కాయిన్లో ఇన్వెస్ట్ పెట్టుకోండి. దాని తర్వాత గాలా కాయిన్ కూడా మెమీ కాయిన్ కాదు, గాలా స్టేబుల్ కాయిన్. ఖచ్చితంగా అది రెగ్యులేషన్లో, అమెరికాలో రెగ్యులేషన్లో ఉంటుంది కనుక గాలా కాయిన్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఎవరన్నా నాతో చాట్ చేయాలంటే నాకు ఇప్పుడు వాట్సాప్ నెంబర్ లేదు కనుక మీరు చాట్ చేయాలంటే ఓన్లీ నాతో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవటమే. ఇన్స్టాగ్రామ్లో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే పెట్టారంటే నేను ఏదో టైంలో ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. చూసుకుని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మీకు అన్నీ నేను ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే బాగా లైక్స్ పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.